అందరికీ నమస్కారం అండి. ఇది 2.5 ఎకరాల తోట. పెరికితే 3000 బాక్సులు పైనే ఉంటాయి. 4.5 లక్షలు పెట్టిన, ఒక్క రూపాయి రాలేదు. టమోటా రేటు పెరిగిందంటే రోడ్లు ఎక్కి ధర్నాలు చేస్తారు. ఇప్పుడు పట్టించుకునే నాదుడే లేదు. మా బాధ ఎవరితో చెప్పుకోవాలి. ఇప్పుడు ఏ మంత్రి పట్టించుకోడు, ఏ సీఎం పట్టించుకోడు, ఏ నాయకుడు పట్టించుకోడు. ఒక్క రూపాయి రాలేదు. మొత్తం అలానే వదిలేసినాము. కనీసం జ్యూస్ కన్నా పెరిగిపోతుందంటే జ్యూస్ ఫ్యాక్టరీ క్లోజ్. అదేదో మామిడికాయ కొట్టాలనేసి జ్యూస్ ఫ్యాక్టరీ క్లోజ్ చేసినారు. ఎక్కడ వేయాలి టమోటా? పండించిన పంటకి అమ్ముకునే దిక్కు లేకుండా పోతుంది రైతుకి. మళ్ళీ రైతుల పట్ల అపారమైన ప్రేమ చూపిస్తారు ఏ నాయకుడైనా కానీ. రైతుని ఏదో ఉద్ధరిస్తా అన్నట్టుగా. ఈ రైతు ఉద్ధరించిన పండించిన పంట సరిగ్గా అమ్ముకునేదానికి కల్పిస్తే చాలు. గిట్టుబాటు ధర కల్పిస్తే రైతు ఎప్పటికీ మోసపోడు. చూడండి 2.5 ఎకరా ఎలా ఉందో, కాయలు ఎట్లా ఉన్నాయో. దీన్ని మార్కెట్కి తీసుకెళ్తే ఇది బహు కాయలో దమ్ము లేదు, గ్రిప్పు లేదు అని మార్కెట్ యజమానులు అంటారు. ఎక్కడికి తీసుకెళ్ళాలి ఈ పంటని? ఎంత సైజు ఉన్నది చూడండి, కాయ ఎంత రెడ్డిగా ఉందో. గ్రిప్పు లేదంటారు, దమ్ములు లేదంటారు. మన కాయల్లో దమ్ము లేదు తమ్ముడు అంటారు. ఎక్కడికి తీసుకెళ్ళాం మళ్ళీ పంటని? దునియాలో రైతు ఎప్పుడు మోసపోతూనే ఉంటాడు. అదేదో ఒక చిన్న వీడియోలో చూశాను. రైతుతో భూదేవి అంటుందంట, అరే నువ్వు నా కడుపు చీలుస్తున్నావు, నీ కడుపు నింపుతుందారా అని. అట్లే ఉంది పరిస్థితి. మన భూదేవి కడుపు చీల్చి మనం పండిస్తున్నాము, అది మా భూదేవి తల్లి కోపం వచ్చి మన కడుపు కొడుతుంది. అట్లా అయిపోయింది పరిస్థితి, రైతు పరిస్థితి. ఈ ఆత్మహత్య శరణ్యం. దీనికి ఏం పరిష్కారము లేదు. రైతు ఆత్మహత్య తప్ప ఏం పరిష్కారం అనేదే లేదు. అప్పుల వాళ్ళు వచ్చి ఇంటి దగ్గర కూర్చుంటారు. అప్పులు దాడలేక ఇంకా ఆత్మహత్య చేసుకోవడం ఒక్కటే గ్యారెంటీ. ఆత్మహత్య శరణ్యం.